వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనము పంజాగుట్టలోని ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. ప్రతి మంగళవారము శుక్రవారము ఇక్కడ ప్రజావాణి నిర్వహిస్తారు అధికారులు నేరుగా అంటే ఎవరికైతే సమస్యలు ఉన్నాయో రాష్ట్రంలో ప్రజలకు వాళ్ళ అర్జీలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి పరిష్కారం చేస్తాము అని చెప్పేసి అధికారులు ఇక్కడ ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఇక్కడ 15 నెలల నుంచి కూడా దాదాపుగా ఈ ప్రజావాణి అయితే ఇక్కడనే నిర్వహించడం అనేది అయితే జరుగుతుంది. ఇప్పుడు ఎంతోమంది ఇక్కడ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల నుంచి గ్రామాల నుంచి కూడా ఇక్కడ దరఖాస్తులు చేసుకోవడానికి ప్రజలు రావడం అనేది జరుగుతుంటుంది. అంటే అనేక సమస్యలు, కొంతమంది భూ సమస్యలు కావచ్చు, కొంతమందికి రైతు బంధు విషయమే కావచ్చు, కొంతమంది ఇండ్లు లేక కావచ్చు, కొంతమంది పెన్షన్ లేక కావచ్చు, ప్రభుత్వం ఇస్తున్న పథకాలు కూడా కొంతమందికి అందక కూడా కావచ్చు. అంటే అనేక రకాలుగా ఇక్కడ వచ్చేసి ఇక్కడ అర్జీలు ఇవ్వడం అనేది అయితే జరుగుతుంటుంది. ఇక్కడ అధికారులు ఏమన్నారు ఏంటి అని చెప్పేసి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది ఉన్నారు. అమ్మ, ఏం పేరు నీ పేరు? నా పేరు రామావతి కవిత. అంటే వెంటనే మహిళా పింఛన్ కోసం వచ్చినప్పుడు కేసీఆర్ వచ్చినప్పుడు ఇచ్చినారు. ఇప్పుడు మధ్యలో కట్ చేసినారు. కట్ చేసి ఇక్కడ సాయం జరుగుతుందని వస్తే ఇప్పుడు చేస్తామని చెప్పినారు. ఎలక్షన్ ఉందని చెప్పినారు. 2 నెలలు వస్తానని చెప్తారు. కేసీఆర్ ఉన్నప్పుడు నీకు ఆల్రెడీ ఒంటరి మహిళా పెన్షన్ వచ్చింది. ఇప్పుడు ఎందుకు రాకొచ్చింది? మరి ఎవరు కొట్టేసారు? అక్కడ సర్పంచ్ దగ్గర పింఛన్ ఇచ్చే వాళ్ళే కట్ చేసేసిండ్రు. 2 నెలలకు వెళ్ళలే నేను. వెళ్ళకపోతే అక్కడ కట్ అయిపోయింది. కట్ అయిపోతే ఇక్కడ ఇక్కడ వస్తే ఇప్పుడు సాయం జరుగుతుందని ఇక్కడ అనుకున్నా. మళ్ళీ మాకు మా డాడీ వాళ్ళ పొలం ఉంది. అక్కడ మాకు కేసు ఉంది ఎల్లారెడ్డిలా, నిజామాబాద్ ఎల్లారెడ్డి కామారెడ్డి. అయితే అక్కడ మాకు గొడవ అవుతుంది. మా చిన్న నాయన ఉన్నాడు పీరియగాడు, శంకరు, తారియా, దేవజా, పీరియా, ధారావత్. నా పేరు కవిత. మా డాడీ చనిపోయినాడు. మా 4 ఎకరాల పొలం మొత్తం వాళ్ళు తీసుకుంటున్నారు. మొత్తం దున్నేసుకున్నారు. మేము పోయిన వల్ల మాకు భూమి ఇస్తలేరు. మాకు సిఐ సార్ కూడా మాకు సాయం చేస్తలేడు. అక్కడ ఎల్లారెడ్డి సిఐ సారు మాకు సాయం చేస్తలేడు. మీరు పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళు సహకరిస్తారు. మా కౌలు పులి మాకు కావాలి సార్ అంటే మాకు రిబస్ మాకు బాగానే ఇచ్చేస్తుండ్రు. కానీ మాకు అక్కడ సాయం జరుగుతలేదు. మేము ఆడపిల్లలు ఉన్నాం. ఎక్కడికి వచ్చి కనుక్కోవాలి? మేము ఎట్లా ఓటు వేయాలి? మేము ఎట్లా గెలవాలి? మాకు ఎవరు సాయం చేస్తారు సార్? మీరే చెప్పండి. మాకెవరు ఇట్లా ఇంద్రమ్మ రాజ్యంలో ఎలాంటి కష్టాలు ఉండవు, ప్రజలకు అందరికి న్యాయం జరుగుతుంది. ఇక్కడ వచ్చి దరఖాస్తు చేసుకుంటే లేదా జిల్లా రెండోసారి చేస్తే మళ్ళీ ఒకసారి ఇప్పుడు మళ్ళీ పోయిన శుక్రవారం పెట్టిపోయినాము, మంగళవారం పెట్టిపోతే ఈసారి ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు అప్పుడు కూడా మా అమ్మ వచ్చి మీడియాలో మాట్లాడింది. ఇప్పుడు నేను వచ్చి మాట్లాడుతున్నా. ఓకే సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ పాలన అయితే మొన్న అయితే బాగానే మాట్లాడిన సిఐ సార్. ఇప్పుడైతే మాట్లాడో తెలియదు. ఎల్లారెడ్డి సిఐ సార్. ఇప్పుడు 6 గ్యారంటీలలో నీకేమేమి వస్తున్నాయమ్మా? నాకేం లేదు. నేను గరీబ్ బిడ్డను. మా డాడీ కూడా చనిపోయినాడు. నాకు భర్త లేడు, ఒంటరి మహిళ నేను. నాకు భూమి లేదు, జాగా లేదు. నాకు 3 పిల్లలు ఉన్నారు. కష్టపడి కూలిపడి అడ్డం మీద కూలి చేసుకుని బతుకుతా అంతే సార్. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ 6 గ్యారంటీ పథకాలు ఇచ్చిండు కదా. ఇప్పుడు రేషన్ కార్డు ఇస్తామన్నాడు, రేషన్ కార్డు లేని వాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇస్తామన్నాడు. మళ్ళా ఇవన్నీ పథకాలు ఇస్తుండే కదా. గ్యాస్ ఇస్తున్నాడు కానీ ఏం ఇవ్వట్లే కదా. మళ్ళీ ఏం ఇంటికి చేరలేదు, ఏం చేస్తలే కదా. మాకు సాయమే అయితలేదు. మేము ఎట్లా ఓటేయాలి? ఇప్పుడు ఓటేయనికి 2000 3000 తీసుకుంటారు. మందాయనికి పైసలు తీసుకుంటారు, కోటర్ తీసుకుంటారు, బీర్లు తీసుకుంటారు, అన్ని తీసుకుంటారు. మాకేమి ఇయ్యరు. మా ఊరు సర్పంచ్ కూడా చెప్తున్నా నేను. పోచంపల్లి గండి మైసమ్మ అక్కడ కూడా నాకేం ఇవ్వట్లేరు. అన్నదానం ఉందని, ఒంటరి మహిళ ఉందని అక్కడ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు, పేరు మీద ఇచ్చేస్తారు, వాళ్ళు తినేసుకుంటారు. మాకేం ఇయ్యరు. నువ్వు ఇప్పుడు ఒంటరి మహిళ కింద 6 గ్యారంటీల ఫామ్ అన్న ఉన్నది ఉంది. ఇగో నా దగ్గరనే ఉంది. అక్కడ కూడా సర్పంచ్ దగ్గర, కౌన్సిల్ మహేంద్ర అన్న దగ్గర కూడా వెళ్తే కూడా అక్కడ సాయం జరుగుతామా, మున్సిపాలిటీకి వెళ్దామని అక్కడ వెళ్ళినా. అక్కడ సాయం జరగకపోతే ఇక్కడ వచ్చిన. నాకు న్యాయం కావాలి అంతే. అంటే ఇప్పుడు నీకే పథకాలు కూడా ప్రభుత్వం ఏం లేదు. అక్కడ కరెంట్ బిల్ కూడా కట్ చేస్తున్నారు. కరెంట్ బిల్ కట్టినాక కరెంట్ బిల్ కూడా కట్ చేస్తారు. ఎందుకు కట్ చేస్తారు? కరెంట్ బిల్ ఫ్రీ అన్నారు కదా. మళ్ళీ ఎందుకు కరెంట్ బిల్ కట్ చేస్తారు? అవసరం. కరెంట్ బిల్ ఫ్రీ అన్నప్పుడు కరెంట్ బిల్ కట్ చేయొద్దు కదా. మరి ఎందుకు కట్ చేస్తారు? మరి ఆడపిల్లం ఎట్లా భరించాలి? ఎట్లా కట్ చేసుకుంటారు మీరు? మేము లేనప్పుడు కట్ చేసుకుంటా ఉంటారు. మేము ఎట్లా ఆడపిల్లలం ఎక్కువ దాని ఒక్కలో ఉండాలి? మేము నైట్ పూట దొంగలు వస్తారు, దొర వస్తారు. ఎవరికి తెలుస్తుంది? అది ఎవరికి తెలుసు సార్? మాకు తెలుస్తుందా? నీకు 4 ఎకరాల భూమి మీ నాయనది ఉన్నది అన్నావు. ఆ భూమి మీద మరి మినిమం ఇప్పుడు రైతు భరోసా పైసలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మా అమ్మ పేరు మీద పడుతుంది. అవి పడుతుంది. వచ్చినాయి. మా అమ్మ పేరు మీద వస్తుంది కానీ మాకు లేదు. మరి కేసీఆర్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తేడా ఏంటమ్మా? తేడా అంటే కేసీఆర్ అప్పుడు మంచిగానే చేసినాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమో కింద మీద చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తాడో తెలియడు.
మంచిగా ఉంటేనే ఇప్పుడు ఓట్లు వేస్తాము. మంచిగా జరగక జనాలకు ఎవరికి మాకు మంచి సాయం చేయకపోతే ఓట్లు ఎవరు వేయరు. ఓకే రైట్. అంతే. ఇంకా కొంతమంది ఇక్కడ మహిళలు కనిపిస్తున్నారు, వీళ్ళను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ? మేడం చెప్పండి, ఎందుకు వచ్చారు ఇక్కడ మీరు? ఫామ్ ఇవ్వడానికి వచ్చాం సార్. ముందు పెడితే రాలేదు సార్. మాది షేక్ పెట్టు, మాకు సొంత ఇల్లు ఉండే కానీ కొంచెం మా ఆయన బాగా డ్రింక్ చేసి అప్పుల పాలై ఇల్లు కొంచెం 20 గజాలు సొంత ఇల్లు ఉండే, అది ఇంకా తీసేసుకుని సార్ వేరే వాళ్ళు. ఇంకా ఏం లేదు, 3 అమ్మాయిలే, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. ఇంకా డబుల్ బెడ్రూమ్ గురించి ముందు పెట్టాం కానీ రాలేదు. ఇప్పుడు సెకండ్ టైం ట్రై చేద్దామని వచ్చాం సార్. మాకు కూడా ఇంకా ఏమి లేదు. మా ఆయన హ్యాండికాప్, పింఛన్ కూడా ఏం రాదు సార్. యాక్సిడెంట్ అయ్యి కాలు ఇరిగింది, కానీ అది ఎంత పర్సెంట్ అవన్నీ తీసుకురమ్మన్నారు. మాకు వెనుక ఉండి చూసే వాళ్ళు ఎవరు లేరు. నేనే తిరగాలంటే, పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయినరు, వాళ్ళకేందే లేదు. నేనే అన్ని చూసుకున్నా ఇప్పటి వరకు. ఆయనకు పింఛన్ కూడా రాదు. పింఛన్ చేయమంటే ఇంకా అది ఇంత పర్సెంట్ ఇరిగితే గవర్నమెంట్ హాస్పిటల్ పోయి సర్టిఫికెట్ తేవాలి అట్లా అన్నారు. నాకు హెల్త్ ప్రాబ్లము, నేను తిరగలేక తేలేను సార్. పిల్లల్ని చూసుకోవడం ఆయనదే ఎక్కువ అయిపోతుంది, నేను చదువుకోలేను. ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చినావమ్మా ఇక్కడ ప్రజావాణి దగ్గరికి? 2 సార్లు వచ్చాను సార్. ఇప్పుడు ఫామ్ తీసుకున్నారు. మళ్ళీ ముందు అసలు ఇల్లులు ఆస్తులు ఉన్న వాళ్ళకి వస్తున్నాయి సార్, మరీ గరీబు ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి వస్తలేదు. అదేందో మళ్ళీ దేవునికి సీఎంకే తెలియాలి. కరెక్ట్ ఎంక్వైరీ చేసి ఇవ్వాలి సార్. ఇల్లు, కార్లు, ప్లాట్లు, పొలాలు ఉన్న వాళ్ళకి వచ్చినాయి. నేను గ్రూప్ కూడా చూపిస్తాను సార్. కానీ 3 ఆడపిల్లలు పరిస్థితి బాగలేక ఇట్లా ఆడపిల్లని పట్టుకొని ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళే వాళ్ళకు వస్తలేదు సార్. అసలు ఏం చదువుకుంటారా మన పిల్లలు? 2 అమ్మాయిలు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సార్, లాస్ట్ అమ్మాయి 9th క్లాస్. మరి వాళ్ళకి రేవంత్ రెడ్డి సర్కారు పైసలు ఇస్తామని చెప్పింది, డబ్బులు ఇస్తామని చెప్పింది కదా. స్కూటీ ఇస్తా అన్నాడు, డబ్బులు ఇస్తా అన్నాడు, ఇంకేవి ఇవ్వలేదు సార్. ఇప్పటి వరకు అయితే ఏమి రాలేదు సార్. ఏంటమ్మా 6 గ్యారంటీల ముచ్చట ఏంది? నీకు 6 గ్యారంటీలలో ఏమేమి? గ్యాస్ 500కి ఇస్తానన్నాడు కదా సార్, అది ఇవ్వట్లేదు. అసలు 0 బిల్ అన్నాడు, అది కూడా రావట్లేదు సార్. ఇంకా మళ్ళీ అసలు అన్ని ఇట్లా అయిపోతున్నాయి. ఎట్లా బతకాలి? ఆడపిల్లలు ఉన్నవాళ్ళు బాగానే ముందుకెళ్తుండ్రే, లేని వాళ్ళకి గిడంగా ఇలాంటిది ఒకటి చిన్న ఇల్లు ఇస్తే బతుకుతారు కదా సార్. అట్లా రేవంత్ రెడ్డి సర్కార్కు కేసీఆర్ సర్కార్కు తేడా ఏంటమ్మా? అసలు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు బాగుండే సార్, కొంచెం మంచిగా అనిపించింది అనుకుంటున్నాం మేము. సారు రేషన్ బియ్యం కూడా సన్న బియ్యం ఇస్తా అన్నాడు. జనవరి అన్నాడు, ఫిబ్రవరి అన్నాడు, మార్చికి వచ్చింది. మళ్ళీ అది ఇంకా ఎలక్షన్స్ కూడా ఇప్పుడు ఉండే అవి కూడా ముందుకు పోస్ట్ పోన్ చేస్తా ఉన్నాడు, కానీ ఒక టైం అనేది చేస్తలేడు. చేస్తే కొంచెం పేదవాళ్ళకు బాగుంటదేమని. ఇప్పుడు 1 ఇయర్ పాలనలో మీలాంటి మహిళలు ఏమనుకుంటారమ్మా ఈ ప్రభుత్వం గురించి? ఈ ప్రభుత్వం అయితే మాకైతే కొంచెం నచ్చట్లేదు సార్. అసలు కరెక్ట్ పనులు చేస్తలేడు కదా, నచ్చట్లేదు మళ్ళీ. అరే ఇంద్రమ్మ రాజ్యంలో మహిళలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది మహిళల ప్రభుత్వం. ఎప్పుడు ఎల్లవేళ అధికారులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అందరూ అందుబాటులో ఉంటారు. ఇక్కడ ప్రజాభవన్లో కూడా ప్రజావాణి రోజు మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, అవసరమైతే ముఖ్యమంత్రి కూడా ఉంటా అని చెప్పిండు. మరి ఇక్కడ ఉన్నాడా? లేడు సార్, ఎవరు లేరు కదా సార్ లోపల. వేరే వాళ్ళు కూర్చుంటారు, సార్ వాళ్ళకి ఇచ్చాము. పెద్ద సీఎం సార్లు అయితే ఎవరు కనిపించట్లేదు. మరి ఏమి ఇవ్వలే, ఉట్టి రాసుకుంటూ అది కూడా కరెక్ట్ ఉన్న వాళ్ళు ఏవా అని కూడా చూడలేడు సార్. ఇప్పుడు అదే నాకు డౌట్ వచ్చి 1 నిమిషం నిలబడ్డా, అది వాళ్ళు టిక్ పెట్టి వేసుకున్నావు, మళ్ళీ ఏం సార్ అవి కరెక్ట్ ఉన్నాయా లేవా అని చూసినావు అంటే ఏం కాదు నేను రాసుకున్నాగా అన్నాడు. స్లిప్ కూడా ఇవ్వలేదు. అదే మళ్ళీ ఆయన మేము ఇక్కడ ఇచ్చినట్టు అయినా మాకు ఏం కురూపు ఇచ్చిండు, ఏమి ఇవ్వలేడు. మళ్ళీ అవి వస్తాయా రావా ఇంతవరకు తెలియదు మరి అలాంటిది. కానీ కొంచెం ఆడపిల్లలు ఉన్న వాళ్ళకు, ఏం లేని వాళ్ళకు చూసి డబుల్ బెడ్రూమ్ ఇస్తే చాలా సంతోషం సార్. జీవితాంతం బాగా గుర్తుపెట్టుకుంటాం. కానీ ఉన్న వాళ్ళకే ఇస్తుండే, అది కరెక్ట్ చేయాలని మాది క్వశ్చన్. ఎంక్వైరీ కంపల్సరీ చేయాలి సార్. 2 ఇండ్లు గవర్నమెంట్ పింఛను వచ్చిన వాళ్ళకు వచ్చినాయి. మళ్ళీ దళిత బంధు కారు ఉన్న వాళ్ళకు పింఛని మళ్ళీ వాళ్ళకు కేసీఆర్ ఇస్తే అది ఇచ్చిండాలే సార్. అంటే వచ్చిన ప్రభుత్వం వల్ల ఇస్తూనే ఉండాలి కాదు కదా సార్. ఒకటి బ్రతకడానికి గవర్నమెంట్ ఇచ్చింది, చాలా సంతోషపడాలి. మనకు ఎక్కువ వద్దు, చాలా ఇచ్చిండు కదా. అది కంపెనీలో ఓన్గా నడిపించుకొని 10 రూపాయలు వస్తున్నా బతుకుతున్నావు, అంతకి సంతోషం. మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా ఇవ్వాలనా? ఇవ్వదు కదా. చాలా ఒక ప్రభుత్వం ఇచ్చింది, లేని వాళ్ళకి ఇవ్వమని హెల్ప్ చేయాలి. మనమే తిన్నాము చాలు, మనమే కడుపు నింపుకుంటే కాదు సార్. లేని వాళ్ళకి కూడా అరే 3 ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాలి అన్న ఇది ఉండాలి సార్.
మనకు డబ్బు అంటే ఎన్ని కోట్లు ఉన్నా సరిపోవు సార్. ఎంత ఒక రూమ్ నిండా డబ్బులున్నా ఇంకా ఆశ మనిషికి అత్తాశ. రేవంత్ రెడ్డికి అదే మాట. ఎంత ఉన్నా సరిపోవు. లేని వాళ్ళకి 10 రూపాయలు ఉంటే చాలా సంతోషం, ఈ రోజు తిన్నామా అన్న తృప్తి ఉంటది. కానీ ఉన్న వాళ్ళకు ఎన్ని కోట్లు వచ్చినా, ఎన్ని వందల కోట్లు వచ్చినా సరిపోతలేదు సార్. వాళ్ళకి ఇంకా ఆశ. అదే అది అస్సలు నడవట్లేదు సార్. చాలా డౌన్ అయిపోయింది. కొంచెము పొలం మీద పైసలు పెట్టిన వాళ్ళు ఏం చేయాలి అర్థం కాక వాళ్ళకి బీపీలు షుగర్లు వస్తున్నాయి. పొలాల మీద చాలా డబ్బులు పెట్టిండ్రు, డబల్కు డబల్ వస్తాయని. అసలు వచ్చిందంటే ఎలక్షన్లు ఇది కాంగ్రెస్ వచ్చిందంటే అసలు ఏం నడవట్లేదు సార్. చాలా డేంజర్. అస్సలు అందరూ చాలా కష్టాలలో ఉన్నారు. ఎందుకంటే అస్సలు ఎక్కడక్కడ ప్లాట్లు నడవట్లే, పొలాలు నడవట్లే, ఎక్కడక్కడ ఏమన్నా అమ్ముకొని బిడ్డ పెళ్లి చేస్తామంటే నడుస్తలేదు బిజినెస్. బిడ్డ పెళ్లి చేయాలంటే రేవంత్ రెడ్డి సర్కారు 1,16,000 రూపాయలు ఇస్తున్నది, మళ్ళా తులం బంగారం ఇస్తుంది కదమ్మా. ఎక్కడ ఇచ్చిండు సార్? ఎక్కడ ఇచ్చిండు? ఏడ ఇవ్వలేడు ఇంతవరకు. అసలు 500 గ్యాసే పడతలేదు, ఇంకా 1,00,000 రూపాయలు తులం బంగారం ఎక్కడిస్తాడు సార్? రేషన్ బియ్యమే సన్నవిస్తలే. అయితే ఆ భూముల మీద ఏదో తండ్రి పేదవాడు ఉండి ఇంత పొలం తీసేసి బిడ్డ పెళ్ళో ఏదో అప్పుల పాలు అయితే బిల్డింగ్ కట్టుకుని అట్లా వస్తే ఇంత అమ్ముకొని 2 గుంటలు తీసేసి మనం సంతోషంగా ఉందాము ఉన్న రోజులు అంటే అసలు ఏమి నడవట్లేదు సార్. చాలా అసలు ఎంత పరిశాన్లు ఉండరు అంటే చాలా పరిశాన్లో ఉండరు సార్. ఆ ఫ్యామిలీలో చూస్తున్నాం కదా మామూలుగా ఏం చాలా మార్కెట్ డౌన్ అయిపోయింది, అందరు బాధపడుతున్నారు. ఇంకొకసారి కాంగ్రెస్ రాదని నమ్మకం వచ్చేసింది. ఎన్నికలు ఉంటాయి కదా ఇప్పుడు. ఏమో సార్ రాదని కోరుకుంటున్నాం మేమైతే. ఇంత మార్కెట్ నడుస్తలేదంటే ఏమొస్తుంది సార్? ఇంకా కేసీఆర్ వచ్చి ఉంటే ఒక లెక్క ఉండేది ఇప్పటికి. ఎంత బాగుండేది అంటే అసలు చాలా బాగుండేది. కేసీఆర్ పోయినాక కేసీఆర్ తెలుస్తుందా? కేసీఆర్ విలువ ఇప్పుడు తెలుస్తుంది సార్. అసలు ఎక్కడ ప్లాట్లు భూములు ఏం నడుస్తున్నాయి సార్? ఇండ్లలో కార్లు పెట్టుకొని పెట్టిన పైసలు ఎప్పుడు వస్తాయి ఏంది అని ఒక టెన్షన్లో ఫ్యామిలీ చెప్పలేక, ఇంట్లో చెప్పలేక సొసైటీలు కొంతమంది చేసుకుంటున్నారు. బయటకు వస్తలేవు అవి. కానీ చాలా డౌన్ అయిపోయింది. మళ్ళీ రాదు కాంగ్రెస్. నమ్మకం 100% ఇస్తున్నా నేను. అసలు చాలా మా ఫ్యామిలీలో ఇట్లా కొంచెం చాలా టెన్షన్ పడుతుంది సార్. ఉన్నది ఈ ఎకరా భూమికి ఇన్ని కోట్లు వస్తాయి, ఆశలు ఉంటాయి కదా సార్ ఎవరికైనా. నా బిడ్డని బాగా బీటెక్ చేపియాలి, ఇంజనీరింగ్ చేపియాలి, ఇన్ని లక్షలు అవుతాయి ఇట్లా అనుకొని సంతోషంగా ఉండ్రు. ఏ ఎలక్షన్లు అయిపోయినాక రేట్లు ఎక్కువ అవుతాయి అని తీసేద్దాం అనుకోని. ఇప్పుడు అసలు ఎవరు చూడట్లే. హైడ్రా అంటే ఇచ్చిండు కదా సార్, అందరు భయపడిపోయినారు. ముందుకు అడిగేస్తలేదు సార్. అసలు హైడ్రా నుంచి నాదేం చేస్తాడో, నేను కొంటే ఈ ప్లాట్ కొంటే ఏమవుతుందో, ఇది హైడ్రా కిందకి తీసేస్తాడో, ఇట్లా భయంలో పడి ఏం నడవట్లేదు సార్. కాంగ్రెస్ రావద్దు మళ్ళీ 100%.